Hi students, welcome to my channel Math Chem ADC. మన ఛానల్లో CBSE తో పాటుగా స్టేట్ సిలబస్ స్టూడెంట్స్ కి ఉపయోగపడే విధంగా 10th క్లాస్ లో వీడియోస్ అయితే చేస్తున్నాం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ లో. సో 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో పార్ట్ 2 వీడియోకి అయితే కనుక మనం ఇప్పుడు వచ్చేసాం. ఈ పార్ట్ 2 లో ఎక్సర్సైజ్ 5.1 లో 4th రామన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ 4th ప్రాబ్లం చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఏపీస్. ఎక్సర్సైజ్ 5.1 లో 4th ప్రాబ్లం. సీక్వెన్సెస్ ఇచ్చారు. ఏ సీక్వెన్స్ ఏపీని ఫామ్ చేస్తానని అడిగారు. ఒకవేళ ఏపీని ఫామ్ చేస్తే కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. 3 మోర్ టర్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి సీక్వెన్స్ చూస్తే 2, 4, 8, 16 అని ఇచ్చారు. 2కి 2 కలిపితే 4, 4కి 4 కలిపితే 8, 8కి 8 కలిపితే 16. డిఫరెన్స్ సమానంగా లేదు, అంటే ఇది ఏపీని అయితే ఖచ్చితంగా ఫామ్ చేయదు. కానీ మనం ప్రూవ్ చేయాలి కాబట్టి a2 మైనస్ a1 అంటే 4లోంచి 2 తీస్తే 2, a3 మైనస్ a2 అంటే కనుక 8 మైనస్ 4, 4, a4 మైనస్ a3, 16 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 8. డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్. Difference is not same at every time. ప్రతిసారి కూడా డిఫరెన్స్ సేమ్ గా అయితే లేదు. Therefore 2, 4, 8, 16 and so on not form an AP. ఏపీని ఫామ్ చేయదు అని చెప్తా అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే 2, 5/2, 3, 7/2 అండ్ సో ఆన్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఆన్సర్లో ముందు ఇచ్చిన సిరీస్ని రాసుకోవాలి. 2, 5/2, 3, 7/2 అండ్ సో ఆన్. ఇందులో a2 మైనస్ a1 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 5/2 మైనస్ 2, 2 2 జార్ 4 కాబట్టి 5 మైనస్ 4/2, 5 మైనస్ 4 అంటే 1 కాబట్టి 1/2 వచ్చింది. అలాగే a3 మైనస్ a2 చేద్దాం. 3 మైనస్ 5/2, 3 2 జార్ 6 కాబట్టి 6 మైనస్ 5/2 అంటే ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. అలాగే a4 మైనస్ a3 చేద్దాం. 7/2 మైనస్ 3, 7 మైనస్ 6/2, 7 మైనస్ 6 అంటే ఎంత? 1/2. సో ప్రతిసారి డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే కనుక 1/2 వచ్చింది. ఒకసారి మీకు కనిపించట్లేదు కదా కింద. ఓకే, సో 1/2 వచ్చింది కాబట్టి డిఫరెన్స్ ఈజ్ సేమ్ అట్ ఎవ్రీ టైం. కాబట్టి డిఫరెన్స్ ఈజ్ సేమ్ అట్ ఎవ్రీ టైం. ప్రతిసారి కూడా డిఫరెన్స్ అయితే సేమ్గా వచ్చింది. దేర్ఫోర్ 2, 5/2, 3, 7/2 అండ్ సో ఆన్ ఫార్మ్ అండ్ ఏపీ. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ డి వాల్యూ ఎంత అవుతుందంటే 1/2 అయింది. ఇంకా 3 మోర్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 4th టర్మ్ తెలుసు మనకి, 5th టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 5th టర్మ్ కావాలి అంటే 4th టర్మ్ డి యాడ్ చేయాలి. 4th టర్మ్ ఎంత? 7/2 ప్లస్ 1/2 యాడ్ చేస్తే 7 ప్లస్ 1/2 అంటే ఎంత అవుతుంది? 8/2. 8/2 అంటే ఆన్సర్ అంతా 4. 6th టర్మ్ కావాలి. 6th టర్మ్ కావాల్సి వస్తే కనుక ఏం చేస్తామంటే 5th టర్మ్కి డి యాడ్ చేయాలి. అంటే 4కి 1/2 యాడ్ చేయాలి. 4 2 జార్ 8, 8 ప్లస్ 1/2 అంటే ఎంత అయింది? 9/2 అవుతుంది. 7th టర్మ్ కావాలి అంటే 6th టర్మ్కి డి యాడ్ చేయాలి. అంటే 9/2కి 1/2 యాడ్ చేస్తే 9 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10/2. 2 టేబుల్లో 10 5 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఇలా 3 మోర్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 3 మోర్ టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్. -1.2, -3.2, -5.2, -7.2 అని ఒక సిరీస్ అయితే ఇచ్చారు. సో దీంట్లో డిఫరెన్సెస్ సేమ్గా ఉన్నాయో చూద్దాం. a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు -3.2 మైనస్ ఆఫ్ -1.2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -3.2 ప్లస్ 1.2. 2 మైనస్ 2, 0.2 మైనస్ 0.2 అంటే 0 అవుతుంది. అలాగే ఇక్కడ -3 ప్లస్ 1 అని ఉంది. -3 ప్లస్ 1 అంటే -2 అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే a3 మైనస్ a2 చేద్దాం. -5.2 మైనస్ ఆఫ్ -3.2 అంటే -5.2 ప్లస్ 3.2 ఆన్సర్ ఎంత అవుతుందంటే -2 అవుతుంది. a4 మైనస్ a3 చేద్దాం. -7.2 మైనస్ ఆఫ్ -5.2 అంటే -7.2 ప్లస్ 5.2 అంటే -2 అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ సేమ్
ఎట్ ఎవ్రీ టైం ప్రతిసారి కూడా డిఫరెన్స్ సేమ్ అయిపోతుంది కాబట్టి దేర్ఫోర్ -1.2 -3.2 -5.2 -7.2 అండ్ సో ఆన్ ఫార్మ్ అండ్ ఏపీని ఫామ్ చేస్తేనైతే కనుక చెప్తాం. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ డి వాల్యూ ఎంత అవుతుందంటే -2 అవుతుంది. రిమైనింగ్ 3 మోర్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫోర్త్ టర్మ్ తెలుసు కాబట్టి ఫిఫ్త్ టర్మ్ కావాలంటే ఫోర్త్ టర్మ్ డి యాడ్ చేయాలి, అంటే -7.2కి -2 యాడ్ చేయాలి, అంటే -7.2 ప్లస్ ఇంటూ -2 అనమాట, అంటే -9.2 అవుతుంది. సిక్స్త్ టర్మ్ కావాల్సి వస్తే ఫిఫ్త్ టర్మ్ డి యాడ్ చేయాలి, అంటే -9.2కి -2 యాడ్ చేయాలి, -9.2 ప్లస్ ఇంటూ -2 అవుతుంది, అంటే -11.2. సెవెంత్ టర్మ్ కావాల్సి వస్తే సిక్స్త్ టర్మ్ డి యాడ్ చేయాలి, -11.2 ప్లస్ -2, -11.2 -2 అంటే ఎంత అవుతుంది, -13.2 అయింది. ఓకేనా? సో ఇలా మనం రిమైనింగ్ 3 మోర్ టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేసాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ -10 -6 -10 -6 -2 2 అండ్ సో ఆన్ అని ఇచ్చారు. సో ఇక్కడ యాక్చువల్గా -10 కాస్త -6 అయిందంటే +4 యాడ్ చేసినట్టు. -6కి +4 యాడ్ చేస్తే -2, -2కి +4 యాడ్ చేస్తే 2 అవుతుంది. అంటే ఇది ఖచ్చితంగా ఏపీని అయితే ఫామ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ప్రూవ్ చేసి చెప్పాలి కాబట్టి A2 - A1 అంటే -6 - ఆఫ్ -10, మైనస్ ఇంటూ మైనస్ అంతా +10, 10 - 6 అంటే ఎంత అండి 4. అలాగే A3 - A2 చేస్తే -2 - ఆఫ్ -6, -2 మైనస్ ఇంటూ మైనస్ +6, 6 - 2 అంతా 4 అయింది. A4 - A3 చేసాం అనుకోండి 2 - ఆఫ్ -2, 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 2 ఎంత 4. డిఫరెన్స్ ఈజ్ సేమ్ ఎట్ ఎవ్రీ టైమ్. డిఫరెన్స్ అనేది ఎవ్రీ టైమ్ సేమ్ అయింది కాబట్టి therefore -10 -6 -2 2 and so on ఫార్మ్ an AP. ఇది ఏపీని అయితే ఫామ్ చేస్తుంది. సో డిఫరెన్స్ డి వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ 4 అయితే అవుతుంది. రిమైన్ నెక్స్ట్ 3 టర్మ్స్ అనుకోవాలి కాబట్టి ఫిఫ్త్ టర్మ్ కావాలంటే ఏం చేస్తాం, ఫోర్త్ టర్మ్కి డి యాడ్ చేద్దాం. ఫోర్త్ టర్మ్ అంటే 2, 2కి 4 యాడ్ చేస్తే 6. సిక్స్త్ టర్మ్ కావాల్సి వస్తే ఫిఫ్త్ టర్మ్కి డి యాడ్ చేయాలి, అంటే 6కి 4 యాడ్ చేస్తే 10. సెవెంత్ టర్మ్ కావాల్సి వస్తే సిక్స్త్ టర్మ్కి డి యాడ్ చేయాలి, అంటే 10కి 4 యాడ్ చేస్తే 14. ఇలాగ రిమైనింగ్ 3 టర్మ్స్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం 3 + √2 3 + 2√2 3 + 3√2 అని ఇచ్చారు. అంటే 3 + √2 3 + 2√2 3 + 3√2 అని ఇచ్చారు. ఏపీని అయితే ఫామ్ చేస్తాయి, ఎందుకంటే 3కి √2 యాడ్ చేసాం, ఇక్కడ ఇంకో √2 యాడ్ చేసాం, ఇక్కడ ఇంకో √2 యాడ్ చేసాం కాబట్టి. సో అంటే A2 - A1 = 3 + √2 నుంచి 3 తీసేస్తే 3 క్యాన్సిల్ అయిపోతే √2 వస్తుంది. A3 - A2 అంటే 3 + 2√2 - 3 + √2 అనమాట. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతే 2√2 - √2 అంటే √2 వస్తుంది. A4 - A3 చేస్తాను, 3 + 3√2 లోంచి 3 + 2√2 మైనస్ చేస్తాను. 3 క్యాన్సిల్ అయిపోతే 3√2 - 2√2 అంటే √2 మిగులుతుంది. therefore difference is same at every time. ప్రతిసారి కూడా డిఫరెన్స్ సేమ్ అయింది కాబట్టి therefore 3 + √2 3 + 2√2 3 + 3√2 and so on ఫార్మ్ an AP. ఇదైతే ఏపీని ఫామ్ చేస్తుందని చెప్తాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అయిందండి, √2 అయింది. ఇక్కడ 4 టర్మ్స్ ఇచ్చారు, ఫిఫ్త్ టర్మ్ కావాలి. ఫిఫ్త్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి, ఫోర్త్ టర్మ్కి డి యాడ్ చేయాలి. ఫోర్త్ టర్మ్ అంటే 3 + 3√2కి √2 యాడ్ చేయాలి, అప్పుడు ఎంత అవుతుందండి 3 + 4√2 అవుతుంది. సిక్స్త్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి, ఫిఫ్త్ టర్మ్కి డి యాడ్ చేయాలి, అంటే 3 + 4√2కి √2 యాడ్ చేయాలి, అంటే 3 + 5√2 అవుతుంది. సెవెంత్ టర్మ్ కావాల్సి వస్తే సిక్స్త్ టర్మ్కి డి యాడ్ చేయాలి, అంటే 3 + 5√2కి √2 యాడ్ చేయాలి, అంటే 3 + 6√2 అయితే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సిక్స్త్ ప్రాబ్లం. ఇదైతే ఏపీని ఫామ్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ 0.2 ఇచ్చారు, 0.22 0.222 0.2222 అండ్ సో ఆన్ అని ఇచ్చారు. సో డిఫరెన్స్ అయితే ఇక్కడ సేమ్గా అయితే ఉండదు. సో A2 - A1 చేస్తే 0.22 నుంచి 0.2 తీసేస్తే 0.02 వస్తుంది. అది A3 - A2 చేస్తే 0.222 నుంచి 0.22 తీసేస్తే 0.002 వచ్చింది.
రెండింటికి డిఫరెన్స్ అయితే సమానం అవ్వలేదు. సో A2 మైనస్ A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A3 మైనస్ A2 అని రాయొచ్చు, లేదా డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్ ఎట్ ఎవ్రీ టైమ్ అని రాసుకోవచ్చు. డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్ ఎట్ ఎవ్రీ టైమ్, ప్రతిసారి కూడా డిఫరెన్స్ అనేది సేమ్గా రాలేదు కాబట్టి 0.2, 0.22, 0.222, 0.2222 అండ్ స్వాన్ నాట్ ఫామ్ అండ్ ఏపీని అయితే ఫామ్ చేయలేదని చెప్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 7th ప్రాబ్లం. 0, -4, -8, -12 అని ఇచ్చారు. అంటే 0కి -4 యాడ్ చేశారు, నెక్స్ట్ మళ్ళీ -4 యాడ్ చేస్తే -8, మళ్ళీ -4 యాడ్ చేస్తే -12. అంటే ప్రతిసారి కూడా -4 యాడ్ చేశారనమాట. అంటే ఖచ్చితంగా ఇది ఏపీలో ఉంటుంది. A2 మైనస్ A1 అంటే -4 - 0 అంటే -4. A3 మైనస్ A2 అంటే -8 -4. మైనస్ ఇంటూ మైనస్ +4 అవుతుంది. -8 + 4 అంటే -4 అవుతుంది. అలాగే A4 మైనస్ A3 చేస్తే -12 -8 అంటే -12 + 8 అంటే ఎంత అయింది? -4 అయింది. దేర్ఫోర్ ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ సేమ్. డిఫరెన్స్ ఈజ్ సేమ్ అట్ ఎవ్రీ టైమ్. ఎవ్రీ టైమ్ డిఫరెన్స్ అనేది సేమ్ అయింది. దేర్ఫోర్ 0, -4, -8, -12 అండ్ స్వాన్ ఫామ్ అండ్ ఏపీని అయితే ఫామ్ చేస్తుంది అనమాట. సో కామన్ డిఫరెన్స్ డి వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ -4 అయితే అయింది. నెక్స్ట్ 3 more టర్మ్స్ కనుక్కోమన్నారు కాబట్టి 4th టర్మ్ వరకు తెలుసు. 5th టర్మ్ కావాలంటే ఏం చేస్తామంటే 4th టర్మ్కి డి యాడ్ చేస్తాం. -12కు -4 యాడ్ చేస్తాం అంటే -16. 6th టర్మ్ కావాలంటే 5th టర్మ్కి డి యాడ్ చేస్తాం అంటే -16కి 4 యాడ్ చేస్తాం -20. 7th టర్మ్ కావాలంటే 6th టర్మ్కి డి యాడ్ చేస్తాం అంటే -20కి -4 యాడ్ చేస్తాం అంటే -24 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ప్రతిసారి -1/2 ఉంది. ప్రతిసారి -1/2 ఉందంటే దాని అర్థం -1/2కి 0 యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు అని అర్థం. అంటే ఇది ఖచ్చితంగా ఏపీలోనే ఉంటుంది. A2 మైనస్ A1 చేస్తాను, -1/2 -1/2 అంటే -1/2 మైనస్ ఇంటూ మైనస్ +1/2. 1/2 -1/2 అంటే 0. అలాగే A3 మైనస్ A2 చేసామనుకోండి, అప్పుడు కూడా అంతే, -1/2 -1/2 అంటే -1/2 + 1/2 0 అవుతుంది. A4 మైనస్ A3 చేసిన అంతే, -1/2 -1/2 -1/2 + 1/2 0. సో డిఫరెన్స్ ఈజ్ సేమ్ at every time. ప్రతిసారి కూడా డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంది. దేర్ఫోర్ -1/2 -1/2 -1/2 -1/2 అండ్ స్వాన్ ఫామ్ అండ్ ఏపీ. ఖచ్చితంగా అయితే ఇది ఏపీని ఫామ్ చేసిందని రాస్తాం. నెక్స్ట్ 3 more టర్మ్స్ కావాలి కాబట్టి 5th టర్మ్ కావాలంటే 4th టర్మ్కి డి యాడ్ చేయాలి అంటే -1/2కి 0 యాడ్ చేస్తే -1/2. 6th టర్మ్ కావాలంటే 5th టర్మ్కి డి యాడ్ చేయాలి -1/2కి 0 యాడ్ చేస్తే -1/2. 7th టర్మ్ కావాలంటే 6th టర్మ్కి డి యాడ్ చేయాలి అంటే -1/2కి 0 యాడ్ చేస్తే -1/2 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 9th ప్రాబ్లం. 1, 3, 9, 27 అండ్ స్వాన్ అని ఇచ్చారు. 1కి 2 యాడ్ చేస్తే 3 వస్తుంది. 3కి 6 యాడ్ చేస్తే కానీ 9 రాదు. అంటే డిఫరెన్స్ ఈక్వల్గా లేదని మనకు తెలిసిపోతుంది. సో అంటే ఏపీలో ఉండదని తెలుస్తుంది, అయినా కానీ మనం చేయాలి కాబట్టి ప్రాబ్లం. A2 మైనస్ A1 అంటే 3 - 1 అంటే 2 అవుతుంది. A3 మైనస్ A2 అంటే 9 - 3 అంటే 6 అవుతుంది. A4 మైనస్ A3 అంటే 27 - 9 అంటే 18 అవుతుంది. డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్ అట్ ఎవ్రీ టైమ్. ప్రతిసారి కూడా డిఫరెన్స్ అయితే కనుక సేమ్గా లేదు. దేర్ఫోర్ సేమ్గా ఎప్పుడైతే లేదో 1, 3, 9, 27 అండ్ స్వాన్ నాట్ ఫామ్ అండ్ ఏపీని అయితే ఫామ్ చేయదని రాసేస్తాం. నెక్స్ట్ చూసినట్టే మీకు తెలుస్తుంది, ఏకి ఏ యాడ్ చేశాడు 2A, నెక్స్ట్ మళ్ళీ ఏ యాడ్ చేస్తే 3A, 4A అండ్ స్వాన్. సో ఏ యాడ్ చేసుకుంటే కాబట్టి ఖచ్చితంగా అది ఏపీలో ఉంటుంది. సో A2 మైనస్ A1 అంటే 2A మైనస్ ఏ అవుతుంది. A3 మైనస్ A2 అంటే 3A మైనస్ ఏ 3A మైనస్ 2A అంటే అది కూడా ఏ అవుతుంది. నెక్స్ట్ A4 మైనస్ A3 అంటే
4a minus 3a అంటే a అవుతుంది. సో డిఫరెన్స్ ఈజ్ సేమ్ ఎట్ ఎవ్రీ టైం. డిఫరెన్స్ అనేది ప్రతిసారి కూడా సేమ్గా ఉంది. దేర్ఫోర్ a 2a 3a 4a అండ్ సో ఆన్ ఫార్మ్ అండ్ ఏపీ. ఇది ఖచ్చితంగా ఏపీని అయితే ఫామ్ చేసింది. ఇక్కడ డిఫరెన్స్ డి వాల్యూ ఎంత అవుతుందంటే ఏ అవుతుంది. ఫిఫ్త్ టర్మ్ కనుక్కోవాలి నేను. అంటే ఏం చేయాలి, ఫోర్త్ టర్మ్ డి యాడ్ చేయాలి. a4 ప్లస్ డి. ఫోర్త్ టర్మ్ అంటే 4a. 4aకి ఏ యాడ్ చేస్తే 5a అవుతుంది. సిక్స్త్ టర్మ్ కావాలి అంటే ఫిఫ్త్ టర్మ్ డి యాడ్ చేయాలి. అంటే 5aకి ఏ యాడ్ చేస్తే 6a. అలాగే సెవెంత్ టర్మ్ కావాలి అంటే సిక్స్త్ టర్మ్ డి యాడ్ చేయాలి. 6aకి ఏ యాడ్ చేస్తే 7a. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 11th ప్రాబ్లంలో a స్క్వేర్ a క్యూబ్ a పవర్ 4 అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఏని ఇంటూ చేసుకుంటే వెళ్ళారు, యాడ్ అయితే చేయలేదు, ఇంటూ చేశారు. ఇలా ఇంటూ చేస్తే వచ్చే సీక్వెన్స్ని మనం ఏమంటామంటే కనుక జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని అంటాం. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా లేదంటే డెఫినెట్గా లేదనేది చెప్తాం. a2 మైనస్ a1 అంటే a స్క్వేర్ మైనస్ ఏ కామన్ తీస్తే a ఇంటూ a మైనస్ 1. a3 మైనస్ a2 కామన్ తీసేస్తే మైనస్ చేస్తే a క్యూబ్ మైనస్ a స్క్వేర్ కామన్ పోతే a మైనస్ 1. సో డిఫరెన్స్ అయితే సమానం అవ్వాలి. a2 మైనస్ a1 నాట్ ఈక్వల్ టు a3 మైనస్ a2. డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్ ఎట్ ఎవ్రీ టైమ్ అని రాయొచ్చు. దేర్ఫోర్ a స్క్వేర్ a క్యూబ్ a పవర్ 4 అండ్ సో ఆన్ నాట్ ఫామ్ అని ఏపీ అని రాస్తే సరిపోతుంది. ఏపీని అయితే ఫామ్ చేయలేదు అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే √2 √8 √18 √32 అండ్ సో ఆన్. నేను ఇక్కడ √2 అలా ఉంచుతాను. దీన్ని నేను 4 2 0 అని రాస్తాను 8ని, 9 2 0 అని రాస్తాను 18ని, 32 16 2 0 అని రాస్తాను. √2 అలా ఉంటుంది. 4 రూట్లోంచి బయటకు వస్తే 2√2, ఇక్కడ 3√2, ఇక్కడ 4√2 అండ్ సో ఆన్. సో ఇక్కడ √2 యాడ్ చేసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఏపీలో ఉంటుందని చెప్పొచ్చు. a2 మైనస్ a1 చేస్తే 2√2లోంచి √2 మైనస్ చేస్తే √2 వస్తుంది. a3 మైనస్ a2 చేస్తే 3√2లోంచి 2√2 మైనస్ చేస్తే √2 వస్తుంది. a4 మైనస్ a3 చేస్తే కనుక 4√2లోంచి 3√2 తీసేస్తే కనుక √2 వస్తుంది. సో డిఫరెన్స్ ఈజ్ సేమ్ అట్ ఎవ్రీ టైమ్. డిఫరెన్స్ అనేది ప్రతిసారి కూడా సమానం అయిపోయింది. దేర్ఫోర్ √2 √8 √18 √32 అండ్ సో ఆన్ ఫామ్ అండ్ ఏపీ అని అయితే చెప్తాము. సో ఇక్కడ డిఫరెన్స్ వాల్యూ ఎంత అంటే √2 అవుతుంది. సో సిక్స్త్ టర్మ్ కావాలి, ఇక్కడ ఫిఫ్త్ టర్మ్ కావాలి. ఫిఫ్త్ టర్మ్ కావాలంటే ఏం చేస్తానంటే ఫోర్త్ టర్మ్ డి యాడ్ చేస్తాను. ఫోర్త్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ 4√2 కాబట్టి 4√2 √2 యాడ్ చేస్తే 5√2 అవుతుంది. 5 రూట్లోకి వెళ్తే 25 25 2 0 ఎంత అవుతుందంటే √50. అలా రాస్తే బాగుంటుంది. సిక్స్త్ టర్మ్ అంటే ఏంటి, ఫిఫ్త్ టర్మ్కి డి యాడ్ చేయాలి. అంటే 5√2కి √2 యాడ్ చేసేసాము అంటే 6√2 అవుతుంది. 6 రూట్లోకి వెళ్తే కనుక 32 అవుతుంది, 36 అవుతుంది. 36 2 0 ఎంత అవుతుందంటే 72. సెవెంత్ టర్మ్ కావాలంటే సిక్స్త్ టర్మ్కి డి యాడ్ చేయాలి. అంటే 6√2కి √2 యాడ్ చేయాలి. అంటే ఎంత అయింది 7√2 అయింది. 7 రూట్లోకి వెళ్తే 49 2 0 ఎంత అవుతుందంటే 98. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ కనిపించలేదు కదా మీకు, ఇది 98. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం 13th వన్ √3 √6 అలా ఇచ్చారు. √3 √6 √9 √12 అని ఇచ్చారు. సో ఇక్కడ a2 మైనస్ a1 చేస్తే కనుక √6 మైనస్ √3, ఇద్దరిలోంచి √3 కామన్ తీసిస్తే ఇక్కడ √2 ఇంటూ √3 ఎంత అవుతుందంటే √6 అవుతుందంటే √2 మైనస్ 1 అని రాసుకోవచ్చు. a3 మైనస్ a2 చేస్తే √9 మైనస్ √6, ఇద్దరిలోంచి √3 కామన్ తీసారు అనుకుందాం. ఇక్కడ 3 3 9 కాబట్టి √3 మిగులుతుంది, ఇక్కడ మైనస్ √2 మిగులుతుంది. డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్ ఎట్ ఎవ్రీ టైమ్ కాబట్టి a2 మైనస్ a1 నాట్ ఈక్వల్ టు a3 మైనస్ a2. దేర్ఫోర్ √3 √6 √9 √12 అండ్ సో ఆన్ నాట్ ఫామ్ అన్ ఏపీ. ఇదే ప్రాబ్లంలో కనుక రూట్స్ ఇవ్వకుండా ఉంటే 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి అప్పుడు అది ఏపీలో ఉండేదన్నమాట. సో అలాగే ఇక్కడ 1 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ అండ్ సో ఆన్ అన్నారు. అంటే 1 స్క్వేర్ అంటే 1, 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25, 7 స్క్వేర్ అంటే 49 అండ్ సో ఆన్. a2 మైనస్ a1 చేయండి ఎంత వస్తుంది, 9 మైనస్ 1 8 వస్తుంది. a3 మైనస్ a2 చేయండి 25 మైనస్ 9 అంటే 16 వస్తుంది.
సో రెండు ఈక్వల్ అవ్వాలా, a2 మైనస్ a1 నాట్ ఈక్వల్ టు a3 మైనస్ a2 కాబట్టి therefore 1 square 3 square 5 square 7 square and so on not form an ఏపీని అయితే ఫామ్ చేయలేదని చెప్తాం. నెక్స్ట్ అలాగే ఇక్కడ 1 square 5 square 7 square 73 అండి. ఇది చాలామంది 7 క్యూబ్ అని కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. 1 square అంటే 1, 5 square అంటే 25, 7 square అంటే 49, 73 and so on. a2 మైనస్ a1 చేద్దాము. 25 మైనస్ 1 ఎంత అవుతుందండి? 24. a3 మైనస్ a2 చేద్దాము. 49 లోంచి 25 తీసేస్తే 24 అవుతుంది. a4 మైనస్ a3 అయితే చేద్దాము. 73 లోంచి 49 తీసేస్తే ఇది కూడా 24 అయింది. therefore difference is same at every time. ప్రతిసారి కూడా డిఫరెన్స్ అయితే సేమ్ అయింది. సో therefore ఇక్కడ 1 square 5 square 7 square 73 and so on ఫామ్ అండ్ ఏపీని అయితే ఇది ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ డి వాల్యూ ఎంత అవుతుందంటే 24 అయింది ఇక్కడ. సో ఇక్కడ ఫోర్త్ టర్మ్ వరకు తెలుసు. ఫిఫ్త్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి? ఫోర్త్ టర్మ్కి డి యాడ్ చేయాలి. అంటే 73కి 24 యాడ్ చేస్తే 97 అవుతుంది. సిక్స్త్ టర్మ్ కావాలంటే ఫిఫ్త్ టర్మ్కి డి యాడ్ చేయాలి. అంటే 97కి 24 యాడ్ చేయాలి. సో 121 అవుతుంది. దాన్ని 11 స్క్వేర్ అని రాసుకోవచ్చు కావాలంటే. సెవెంత్ టర్మ్ కావాలంటే సిక్స్త్ టర్మ్కి డి యాడ్ చేయాలి. అంటే 121కి 24 యాడ్ చేయాలి. అంటే 145 అవుతుంది. ఓకేనా? సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ.